మంచి నడవడిని చెడు స్నేహం పాడు చేస్తుంది. నీ జీవితంలో చెడు స్నేహం ఒకవేళ నీలో ఉందా? నీకున్నాయా? చాలా మంది మంచిగా జీవించేవారు చెడిపోవడానికి కారణం చెడు స్నేహాలు, దుష్ట సాంగత్యం. మంచి నడవడిని చెరిపివేయును. దుష్ట సాంగత్యం ఉండకూడదు. అందుకే దేవుని వాక్యంలో సెలవిచ్చాడు, దుష్టుల ఆలోచన వద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాస్యులు కూర్చుండే చోటలో కూర్చోవద్దు, కపటంగా ఆలోచించొద్దు. ప్రియ సహోదరుడు సహోదరి ఆలోచించాలి. చెడు ఆలోచన దేవుని పిల్లలకు ఇచ్చేవారు చాలా మంది ఉన్నారు ఈ దినాల్లో. చెడు ఆలోచన సాతానుడు అనేక సందర్భాలలో నీ దగ్గర తీసుకొచ్చి ఎవరో ద్వారా విడిపిస్తూ ఉంటాడు. చెడ్డ ఆలోచనలు వినాలా? వినకూడదు. చెడు ఆలోచనలు ఏం చేయాలి? త్రోసివేయాలి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నాడు, దేవుని పిల్లల జాగ్రత్త, దుష్టుల ఆలోచన చెప్పిన వెళ్ళకూడదు. దుష్ట ఆలోచన నీలో ఉండడానికి వీలు లేదు. నీ మాట చూస్తున్నాడు, నీ మాట వింటున్నాడు, నీ కార్యాలు చూస్తున్నాడు.